బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి గురించి 10 ఏళ్లలో కవిత ఎందుకు మాట్లాడలేదన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. దోచుకున్న సొమ్ము కోసమే కేసీఆర్ ఫ్యామిలీలో విభేదాలు వచ్చాయని ఆరోపించారు. కవితకు 10 ఏళ్లలో ప్రజా సమస్యలు గుర్తుకు రాలేదని నిలదీశారు. కవిత పార్టీ పెట్టింది ప్రజల కోసం కాదని రాజ్యాధికారం కోసమే అని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో ఆగమైన విద్య, వైద్య వ్యవస్థలను ప్రజాప్రభుత్వం చక్కదిద్దుతుందన్నారు. రేవంత్ రెడ్డి సర్కారు పేదల కోసం ఉచిత వైద్యం, విద్యను అందిస్తుందన్నారు ఎంపీ చామల కిరణ్. కల్వకుంట్ల కవిత గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర సేన అనే ఒక పొలిటికల్ పార్టీ ప్రారంభించినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. కేవలం జేబులు చూసి కాదు, కడుపు చూసి పరిపాలించాలని మీరు చెప్పిన అంశాన్ని తెలంగాణ ప్రజలు ఈరోజు విన్నరు. గత 10 సంవత్సరాలు 2014 నుంచి 23 దాకా మీరు మీ కుటుంబం కేవలం జేబులు చూసే పరిపాలించినట్టుగా, కడుపు చూసో కష్టాలు చూసో పరిపాలించలేదని మీరే ఒప్పుకున్నారు. ఈరోజు కవిత గారు, నాది ఒకటే ఒక విషయం, ఆ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీయే, ఈరోజు కూడా టీఆర్ఎస్ పార్టీయే మీరు పెట్టేది. అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ కూడా నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణ ప్రజలకు నువ్వు ఈరోజు చెప్పిన ముచ్చటే మీ నాయన చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులు చేస్తలేదని మీరు అప్పటికే తెలంగాణ జాగృతి పెట్టారు. మీరు 2016లోనే కనుక ఇదే విధంగా బయటకు వచ్చి ఇదే తెలంగాణ రాష్ట్ర సేన పెట్టుండి తెలంగాణ ప్రజల్ని జాగృతి చేసి ఉంటే బ్రహ్మాండంగా మిమ్మల్ని ఆదరించేవాళ్ళు. ఎందుకంటే ఈ తెలంగాణ ఇట్లా దోసుకోబడేది కాదు, ఈ తెలంగాణ నిధులు ఆవిరయ్యేటివి కావు, మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రం అయ్యేది కాదు. కానీ 10 ఏళ్ళు ఏ రోజు కూడా మీరు నిమ్మకు నీరెత్తినట్టుగా దాచుకున్న దాన్ని పంచుకుందామన్న ఆలోచనలో మీకు ఏదో తేడాలు వచ్చినాయని చెప్పి తెలంగాణ సమాజం అనుకుంటుంది ఈరోజు. ఎందుకు మీరు 10 ఏళ్ళు ఒక్కరోజు కూడా ఇదే విషయాన్ని రోడ్డు మీదకి ఎక్కలేదు? మీరు ఒక జాగృతి పెట్టిర్రు, మీకు ఒక మంచి ఆలోచన ఉన్న నాయకురాలుగా ఎదగాలనుకొని మీరు ఉన్నప్పుడు ఆ యొక్క కుటుంబంలో, ఆ యొక్క కుటుంబ పాలనలో 10 ఏళ్ళు ఎలా గడిపిర్రు? మరే అప్పుడు గుర్తుకు రాలేదా ఈ ప్రజలు, ఈ ప్రజా సమస్యలు? అప్పుడు గుర్తుకు రాలేదా ఈ విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయం? ఈరోజు వచ్చి మీరు రాజ్యాధికారం కావాలని చెప్పి మీ అంతలో మీరే సీఎం అనిపించుకొని మీరంతలో మీదే థ్యాంక్ యూ చెప్పించుకుంటారు.